Hello my dear student. Today I discuss about differential equation of the simple harmonic motion. Simple harmonic motion లో differential equation ఏ విధంగా ఫామ్ అవుతుంది వాటి గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, మనకి ఏదైనా ఒక పార్టికల్ అనేది యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అవుతూ ఉన్నప్పుడు దాని యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ విధంగా వస్తుంది దాని గురించి డిస్కస్ చేస్తున్నా. చూడండి, ఇది రొటేషనల్ అన్నమాట. ఇలా రొటేషన్ అవుతోంది. ఓకే, ఇలా రొటేట్ అవుతూ ఉంది. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ లో ఇలా రొటేట్ అవుతూ ఉంది. ఇట్లా రొటేట్ అయినప్పుడు మనకు ఇనీషియల్ పాయింట్ అంటారు. ఓకే, ఇనీషియల్ పాయింట్. ఓకే, దీని ఎక్స్, ఇది ఎక్స్ డాష్, ఇదేమిది వై డాష్, ఇది వై అనుకోండి. ఇక్కడ రొటేట్ అయ్యేది యాంగులర్ వెలాసిటీ ఉంది. మనకు వెలాసిటీస్ టూ టైప్స్ అనమాట. ఒకటి ఏంటంటే రొటేట్ అయ్యే వెలాసిటీని యాంగులర్ వెలాసిటీ అంటారు. ఒకవేళ స్ట్రైట్గా ఇట్లా మూవ్ అవుతూ ఉంటే దాన్ని లీనియర్ వెలాసిటీ అంటారు. ఒక రోడ్డు మీద వెహికల్స్ పోయేదాన్ని ఏమంటారు? లీనియర్ వెలాసిటీ అంటారు. సో కాబట్టి మనకి ఇక్కడ డిస్టెన్స్ ఏముంటుందంటే ఇక్కడ ఆర్ అనే డిస్టెన్స్ అనుకుందాం, ఇక్కడ థీటా అనుకుందాం. ఇక్కడ దీన్ని ఇలా ప్రొజెక్ట్ చేస్తే దీన్ని ఇది ఓ అనుకోండి, ఇది పి అనుకోండి, ఇది క్యూ అనుకుందాం. ఓకే, ఓపి క్యూ. ఓకే, సో మనకు వెలాసిటీస్ కావాలి. వెలాసిటీ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా. వెలాసిటీ అంటే ఏం? మనకు వెలాసిటీ అంటే డిఎక్స్ బై డిటి అనమాట. వెలాసిటీ అంటే ఏమి? v ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ బై డిటీని వెలాసిటీ అంటారు. అదేవిధంగా యాక్సలరేషన్ అంటే డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ని యాక్సలరేషన్ అంటారు. ఓకే, వెలాసిటీ యాక్సలరేషన్స్ ఫార్ములాస్ అనమాట. ఓకే, సో మనకు వీటిలో మనకు చూడండి, ఇక్కడ మనకి ఇది కదా. ఓకే, ఇక్కడ ఏముంది? ఇక్కడ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇది స్మాల్ వై అనుకోండి, ఇది స్మాల్ ఎక్స్ అనుకోండి, స్మాల్ ఎక్స్ స్మాల్ వై. ఓకే, సో కాబట్టి మన కాస్ చూడండి, ఇక్కడ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటాకి ఆపోజిట్ ఉందా? ఇది అడ్జసెంట్ సైడ్ కదా. అడ్జసెంట్ సైడ్ బై అంటే ఎక్స్ బై ఆర్ అవుతుందా లేదా? ఎక్స్ బై ఆర్. ఓకే, అదేవిధంగా సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏముంది నీకు? ఇది వై అనేది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది. ఓకే, క్యూపీ ఈజ్ ఈక్వల్ టు సేమ్, ఇది సేమ్ ఈక్వల్గా ఉంటుంది. ఓకే, ఓపీ క్యూ, ఇది క్యాపిటల్ ఆర్ అనుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఓఆర్ ఎంత ఉంటుందో క్యూపీ కూడా అంతే ఉంటుంది. కాబట్టి జస్ట్ వై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం? థీటాకి ఆపోజిట్ సైడ్ వై బై ఏం రాసుకోవచ్చు మనం? హైపాటన్యూస్ ఏమి? ఆర్. సో కాబట్టి మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఏమొస్తుంది? ఆర్ కాస్ థీటా. ఓకే, వై ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నీకు? ఆర్ సైన్ థీటా. ఓకే, ఆర్ సైన్ థీటా ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నాం? మనకి డిఎక్స్ బై డిటీ కావాలి, సో డిఎక్స్ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. థీటా అంటే మనకేమి? ఒమేగా టీ రాసుకోవచ్చు, అటు థీటా ప్లేస్లో ఏం చేస్తాము? డి బై డిటీ ఆర్ ఇంటూ కాస్ ఒమేగా టీ. ఓకే, సో డిఎక్స్ బై డిటీ దట్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేట్ చేసి ఆర్ కాస్ ఒమేగా టీని చేస్తే ఏమొస్తుంది? మైనస్ ఒమేగా ఇంటూ సైన్ ఒమేగా టీ. ఓకే, మైనస్ ఆర్ ఒమేగా ఇంటూ సైన్ ఒమేగా టీ. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1 అనుకోండి. ఏమొస్తుంది? ఇది ఈక్వేషన్ 1. ఓకే, ఆర్ ఇంటూ ఒమేగా సైన్ ఒమేగా టీ. సో మనకు అలాగే యాక్సలరేషన్ కావాలనుకోండి. ఏమిది? యాక్సలరేషన్. సో మనకు వెలాసిటీ కావాలి కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ వెలాసిటీ. ఏమిది? వెలాసిటీ అనమాట. సో వి ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ బై డిటీ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ ఒమేగా, దీన్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ ఒమేగా టీ. సో అటు డిఎక్స్ బై డిటీ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ ఒమేగా కాస్ ఒమేగా టీ అంటే ఏం రాసుకోవచ్చు? కాస్ ఒమేగా టీ అంటే కాస్ ఒమేగా టీ అన్న కాస్ థీటా అన్న ఒకటే కాబట్టి ఏం రాసుకోవచ్చు? ఎక్స్ బై ఆర్ రాసుకోవచ్చు. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్
1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది మనకు డిఎక్స్ బై డిటి దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ ఒమేగా. ఎల్సిఎం చేస్తారు ఇక్కడ, ఇదేమిది ఆర్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ బై 2కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఆర్ వస్తుంది, ఆరు క్యాన్సిల్. సో డిఎక్స్ బై డిటి దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా. ఓకే, ఏమిది ఎక్స్ కదా, ఇది కాస్ ఒమేగా టీ ఏమిది ఎక్స్. ఎక్స్ ఏమొస్తుంది ఎక్స్ అంటే ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఎక్స్ స్క్వేర్. సో కాబట్టి మనకు ఆరు క్యాన్సిల్ అయిపోయింది. దిస్ ఈజ్ ద వెలాసిటీ. సో డిఎక్స్ బై డిటి ప్లస్ ఒమేగా రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ is equal to 0. This is the velocity differential equation. Velocity differential equation. Okay. Velocity differential equation. So velocity differential equation. ఒకవేళ ఏమిది ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నప్పుడు అలా వచ్చింది మనకు. ఒకవేళ ఇన్ కేస్ వై యాక్సిస్ మీద ఉందనుకోండి, ఒకవేళ ఇన్ కేస్ మనకు వై మీద ఉన్న వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, వై మీద ఉన్నప్పుడు మనకు వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తాం మనం, వై యాక్సిస్ అంటే వైని డిఫరెన్షియేట్ చేస్తాం, వైని డిఫరెన్షియేట్. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి, వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ సైన్ ఒమేగా టీ. వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ సైన్ ఒమేగా టీ. దీన్ని డిఫరెన్షియేట్ చేయండి, డివై బై డిటి దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఒమేగా కాస్ ఒమేగా టీ, కాస్ ఒమేగా టీ. ఓకే, ఆర్ ఇంటూ ఒమేగా కాస్ ఒమేగా టీ. సో డివై బై డిటి దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ ఒమేగా టీ ఇంటూ ఒమేగా రాసుకోవచ్చా. సో ఆర్ కాస్ ఒమేగా టీ అంటే ఏం రాసుకోవచ్చు, డివై బై డిటి ఈజ్ ఈక్వల్ ఆర్ కాస్ ఒమేగా టీ అంటే ఏం రాసుకోవచ్చు, ఎక్స్ రాసుకోవచ్చా. సో కాబట్టి ఎక్స్ ఒమేగా అవుతుంది. సో డివై బై డిటి మైనస్ ఎక్స్ ఒమేగా దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వై యాక్సిస్ మీద ఉన్న వెలాసిటీ. ఓకే, సో ఇది ఎక్స్ అంటే ఈ మీద ఉన్నప్పుడు. ఓకే, ఒకవేళ ఇలా వచ్చినప్పుడు ఇది. ఓకే, నెక్స్ట్ యాక్సలరేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాక్సలరేషన్ ఏం కనుక్కోవాలి, ఫైండ్ అవుట్ చేయాలి. యాక్సలరేషన్ అంటే ఏమి యాక్సలరేషన్ అంటే ఏమి, డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ అనమాట, డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్. సో కాబట్టి డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఇక్కడ డిఎక్స్ బై డిటి ఉంది కదా, దీన్నే మరీ చేయండి, సైన్ ఒమేగా టీని చేయండి, మైనస్ ఆర్ ఒమేగా సైన్ ఒమేగా టీని చేస్తే ఏమొస్తుంది, ఒమేగా ఇంటూ కాస్ ఒమేగా టీ అంటే ఒమేగా ఇంటూ ఒమేగా కాస్ స్క్వేర్, కాస్ ఒమేగా టీ అవుతుంది, ఒమేగా ఇంటూ ఒమేగా ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఓకే, సో అప్పుడు డి స్క్వేర్ ఎక్స్ బై డి స్క్వేర్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆరు కాస్ ఒమేగా టీ అంటే ఏం రాసుకోవచ్చు మనము, ఒమేగా స్క్వేర్, ఒమేగా స్క్వేర్. ఆర్ కాస్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు, ఆర్ కాస్ థీటా ఉన్నట్టు కదా, ఆర్ కాస్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు, ఎక్స్ రాసుకోవచ్చు. సో మనకు డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ యూతులు తీసుకొస్తే ఏమొస్తుంది, ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద యాక్సలరేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకే, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా సిమిలర్లీ వై మీద కనుక్కోవాల్సి వచ్చింది అనుకోండి, ఏమి ఇక్కడ వై మీద. సో దీన్నే డిఫరెన్షియేట్ చేస్తారు అంటే ఏమొస్తుంది మనకు, డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ ఒమేగా టీ చేస్తే ఏమొస్తుంది, మైనస్ ఆర్ ఇంటూ ఒమేగా ఇంటూ సైన్ ఒమేగా టీ, ఒమేగా ఇంటూ ఒమేగా ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ. సో డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ సైన్ ఒమేగా టీ అంటే ఏం రాసుకోవచ్చు, వై రాసుకోవచ్చా,
ఆర్ సైన్ ఒమేగా టీ అంటే వై రాసుకోవచ్చు, అంటే మైనస్ ఏం రాసుకోవచ్చు, ఇది వై ఒమేగా స్క్వేర్. సో కాబట్టి డి స్క్వేర్ వై బై డిటీ స్క్వేర్ ప్లస్ వై ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద వై యాక్సిస్ మీద ఉన్నప్పుడు ఓకే ఇట్లా రొటేట్ అయినప్పుడు వస్తుంది అనమాట. ఓకే నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇప్పుడు మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ ఒమేగా టీ వచ్చిందా, ఓకే ఆర్ సైన్ ఒమేగా టీ వచ్చింది. సో కాబట్టి ఇవి యాక్సిలరేషన్స్ ఇవి అనమాట. ఓకే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలనుకోండి, సో మీకు ఇంపార్టెంట్ ఈ ఫార్ములా కూడా చూసుకుంటే సరిపోద్ది. ఓకే డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్. సో మనం దీన్ని డిఎక్స్ బై డిటీ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ని ఫ్రమ్ ఈ ఈక్వేషన్ చూసుకోండి. దీని ఈ విధంగా రాసుకోవచ్చా, మనకు డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు దీని విధంగా రాసుకోవచ్చా, మైనస్ ఒమేగా స్క్వేర్ కాస్ ఒమేగా టీ నేను రాసుకోవచ్చు సైన్ ఒమేగా టీ ప్లస్ పై బై 2 రాసుకోవచ్చా, పై బై 2 రాసుకోవచ్చు. అంటే ఏమి పై బై 2 అంటే ఏమి, ఇక్కడి నుంచి ఇట్లా రొటేట్ అయ్యి ఈ పాయింట్ దగ్గరకు వచ్చిందని అర్థం. అంటే 90 డిగ్రీస్ కదా, ఇక్కడ ఉన్నప్పుడు ఈ యాక్సిస్ మీద ఉన్నప్పుడు ఏముంటుంది 0 డిగ్రీ, ఇది ఇట్లా రొటేట్ అయ్యి ఇటుకు వచ్చింది అనుకోండి 90 డిగ్రీస్ ఉంటుంది. సో కాబట్టి అది పై బై 2. ఒకవేళ ఈ పాయింట్ ఇలా రొటేట్ అయ్యి ఈ పాయింట్ దగ్గరకు వచ్చింది అనుకోండి 180 వస్తుంది. అప్పుడు ఏం రాసుకోవచ్చేది డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ ప్లస్ పై ఉంటుంది, ఒమేగా టీ ప్లస్ పై. ఓకే ఇలాగా మనకు ఈక్వేషన్స్ అనేది వస్తాయన్నమాట. ఓకే దిస్ ఈజ్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్ డెరివేషన్. ఓకే సో దీన్ని బట్టి మీరు చేసుకోవచ్చు ఇంకా. సో దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఓవర్. I will go for another topic. Thank you. Hello my dear students, see the problem. Simple harmonic paina find x annadu. Given omega is equal to 2 meters per second and t is equal to 0, v and a kuda find out cheyamannadu. Okay manaku already ga simple harmonic motion formula em manaku differential equation d square x by dt square plus mu square ఏమిది mu square into x that is equal to 0. okay is equal to x is equal to 0. okay next అదే విధంగా మనకు వెలాసిటీ కూడా ఫార్ములా ఉంది కదా, మనకు వెలాసిటీకి ఫార్ములా ఏం మనకు dx by dt వెలాసిటీ dx by dt ఏం మనకు dx by dt that is equal to మనకి ఏమి మైనస్ ఆర్ ఒమేగా సైన్ ఒమేగా టీ, ఆర్ ఒమేగా సైన్ ఒమేగా టీ, ఆర్ సైన్ ఒమేగా టీ. లేదంటే dx by dt అనదర్ ఫార్ములా కూడా మనకు ఉంది, ఏమి dx by dt that is equal to okay dx by dt is equal to minus omega root of r square minus x square, r square minus x square. అలాగే మనకు r అనే వాల్యూ కూడా ఇస్తాడు, మనకు r is equal to 4 ఇచ్చాడు, రేడియస్ ఇజ్ 4 ఇచ్చాడు. ఓకే సో మనకు అప్పుడు ఏమొస్తుంది, మనకు dx by dt that is equal to ఒమేగా అంటే 2 స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ అంటే ఏమి ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇది మైనస్ యాస్టీస్గా ఉంది. ఓకే సో మనకు dx by dt అనేది మైనస్ 2 ఇంటూ రూట్ ఆఫ్ 16 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే మనం ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇది అంటే ఏమి dx by రూట్ ఆఫ్ 16 మైనస్ ఎక్స్ స్క్వేర్ యూతులు వారేసినాం, ఇది మైనస్ 2 ఇంటూ dt. ఓకే ఇంటిగ్రేటింగ్ అండ్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం, ఇంటిగ్రల్ dx by రూట్ ఆఫ్ ఇది 4 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రాసుకోవచ్చు
minus 2 into dt. ఓకే, ఇంటిగ్రేషన్ వేరియబుల్ సెపరబుల్ అప్లై చేయాలి. 1/a² మైనస్ x స్క్వేర్ లా ఉందా లేదు? ఇది ఏమిది? సైన్ ఇన్వర్స్ x/a అంటే x/4 ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఏమిది? సైన్ ఇన్వర్స్ x/a దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2t ప్లస్ c ప్లస్ 0 కూడా ఉండొచ్చు కదా, ఇది వస్తుంది. సో మనకు x కావాలి ఇక్కడ. సో x/4 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ వస్తే సైన్ మైనస్ 2t ప్లస్ c. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి? 4 సైన్ మైనస్ 2t ప్లస్ c వస్తుంది. ఓకే, సో అదేవిధంగా మనకు x వాల్యూ కనుక్కున్నాం. నెక్స్ట్ c అంటే ఏమిటో తెలియాలి. ఎప్పుడు t ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు c వాల్యూ కావాలన్నాడు. సో t ప్లేస్లో ఇక్కడ ఏం చేస్తారు? 0 పెడితే అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 4 సైన్ c అవుతుంది. 4 సైన్ c అంతే కదా. ఇక్కడ t ప్లస్ 0 పెడితే 4 సైన్ c. సో కాబట్టి x వాల్యూ ఏమొచ్చింది మనకు? సైన్ c వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ ద x వాల్యూ. ఓకే, మనకు ప్రాబ్లమ్స్ అనేది ఈ విధంగా అడుగుతాడనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు x కనుక్కున్నాం కదా. నెక్స్ట్ వచ్చి వెలాసిటీ కూడా కనుక్కోమన్నాడు. వెలాసిటీ కావాలంటే ఏం చేస్తారు మీరు? డిఫరెన్షియేట్ చేయండి. దీన్ని డిఫరెన్షియేట్ చేసి వస్తుంది. అంటే ఏమి? dx/dt దట్ ఈజ్ ఈక్వల్ టు 4 సైన్ 2t చేస్తే ఏమొస్తుంది? కాస్ 2t ప్లస్ c. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మైనస్ t ఏమొస్తుంది ఇక్కడ? దీన్ని కూడా చేస్తావు అంటే మైనస్ 2 వస్తుంది ఇంటూ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు dx/dt దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8 కాస్ మైనస్ 2t ప్లస్ c. ఓకే, ఒకవేళ యాక్సలరేషన్ కనుక్కోవాలనుకో d²x/dt² ఈజ్ ఈక్వల్ టు కాస్ని చేస్తే మైనస్ సైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. మరి ఇక్కడ మైనస్ 2 వస్తుంది. ఓకే, ఇది ఏమొస్తుంది? మైనస్ 8 సైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ 2t ప్లస్ c ఇంటూ ఇంటర్నల్ ఫంక్షన్ చేస్తే మైనస్ 2. సో d²x/dt² దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 ఏమొస్తుంది? 16 సైన్ మైనస్ 2t ప్లస్ c మైనస్ 2t ప్లస్ t అనమాట. సో మనకు వెలాసిటీ కనుక్కున్నాము, యాక్సలరేషన్ కూడా కనుక్కున్నాం. సో ఈ విధంగా మనకు డేటా అడగడం జరుగుతుందన్నమాట. ఓకే, డేటా అనేది మనకు ఈ విధంగా యాక్సలరేషన్ ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఇట్లా చేసుకుంటూ రావాలి. చూడండి, సమ్ టైమ్స్ ఎలా అడుగుతాడు? ఫైండ్ x అంటాడు. x t ఈజ్ ఈక్వల్ టు 0 dx/t ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాడు. అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు dx/dt 5 అన్నాడు. అదేవిధంగా d²x/dt² 2 అయినప్పుడు t ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో మనకు ఆల్రెడీగా మనకు తెలుసు ఈక్వేషన్ ఏమిది? d²x/dt² ప్లస్ ω² ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0 కదా మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో దీన్ని ఏం చేస్తాము? మనకు ఆల్రెడీగా యాక్సిలరీ ఈక్వేషన్ తెలుసు. ఏం రాసుకోవచ్చు? ఇది d² ప్లస్ ω² ఈజ్ ఈక్వల్ టు 0. సో d² ఈజ్ ఈక్వల్ టు మైనస్ ω², d ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ మైనస్ ω², d ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ωi. సో రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కాబట్టి సో x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? c1 కాస్ ωt ప్లస్ c2 సైన్ ωt. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. సో కానీ మనకు dx/dt అనేది 5 అన్నాడు. అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. dx/dt ఈజ్ ఈక్వల్ టు c1 కాస్ని చేస్తే మైనస్ ω సైన్ ωt. ఇది ఏమొస్తుంది? ప్లస్ c2 కాస్ ωt. ఇది ఈక్వేషన్ 2. సో dx/dt అంటే ఏమి? ఇక్కడ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ωt. సైన్ ωt అంటే మనకు సైన్ ωt అంటే t అంటే 0 కదా. t ప్లస్లో ఇక్కడ 0 పెట్టండి, 0 అయిపోతుంది. సైన్ 0 అంటే 0, t అంటే 0 అంటే కాస్ 0 వచ్చి 1 అవుతుంది. సో c2 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు? 5 వచ్చింది. అదేవిధంగా మనం ఏం కనుక్కోవాలి? d²x/dt² కూడా వచ్చింది మనకు. సో అప్పుడు దీన్ని అగైన్ డిఫరెన్షియేట్ చేయండి. d²x/dt² ఈజ్ ఈక్వల్ టు సైన్ ωtని చేయండి. సైన్ ω² అవుతుందా? c1 కాస్ ωt. ఓకే, ప్లస్
ఇది కాస్ చేస్తే మైనస్ సైన్ వస్తుంది, అంటే ఒమేగా స్క్వేర్ C2 సైన్ ఒమేగా టీ. సో d2x/dt² ఎంత ఏమొచ్చింది మనకు, t = 0 అయినప్పుడు 2 అన్నాడు కాబట్టి 2 = దీంట్లో మైనస్ ఒమేగా స్క్వేర్ కామన్ తీసేస్తే అక్కడ కాస్ 0 అంటే C1 కాస్ 0 అంటే 1 వస్తుంది, సైన్ 0 అంటే 0 అవుతుంది. ఓకే, ఒమేగా స్క్వేర్ ఏమైంది మనకు, మైనస్ యూతులు తీసుకురండి. సో ఒమేగా స్క్వేర్ -2. సో ఒమేగా ఏమి, √(-2). ఓకే, అంటే అప్పుడు ఒమేగా ఏమొస్తుంది, √2i. సో ఒమేగా √2i వచ్చింది. ఓకే, సో మనకు ఒకవేళ ఇక్కడ ఒమేగా కూడా ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, ఒకవేళ అడిగితే ఇంక ఇలా చేసుకోవాలి. సో ఒమేగా కూడా క్వశ్చన్ మార్క్ అడిగితే ఇలా. ఓకే, ఒమేగా వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, అలాగే C1 C2 కూడా కనుక్కోవాలి మనం. C1 C2 అలాగే ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకు ఒమేగా స్క్వేర్ ఇంటూ C1 కదా, ఇది ఒమేగా స్క్వేర్ ఇంటూ ఇక్కడ C1 ఉంది మీకు, C1. సో కాబట్టి మనకు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూడండి, ఇక్కడ C1 మైనస్ ఒమేగా స్క్వేర్ 2 ఉందా. సో ఒమేగా ఏమొస్తుంది మనకు, C1 వాల్యూ కావాలి, ఈ ఒమేగా మల్టిప్లై చేస్తుంది, కదా, ఇద్దరికి వస్తే డివైడ్ చేస్తుంది, అంటే C1 -2/ఒమేగా² అవుతుంది. ఓకే, ఒకవేళ మనకు ఇన్ కేస్ ఒమేగా వాల్యూ అనేది మనకి ఇచ్చినట్లయితే, ఒకవేళ ఇన్ కేస్ ఇది ఫర్ ఎగ్జాంపుల్గా 2 అనేది ఇచ్చినాడు అనుకుందాం ఒమేగా వాల్యూ, అప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అంతే, ఇంకా -2/2² దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2. ఓకే, సమ్ టైమ్స్ అలా డేటా ఇస్తాడు మనకు. C1 -2/ఒమేగా స్క్వేర్, C1 -2/2. నెక్స్ట్ ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో పెట్టండి, అప్పుడు x వచ్చేస్తుంది. x C1 అంటే ఏమి, -1/2 cos ఒమేగా t. ఓకే, C2 ఏమి ఇక్కడ +5 sin ఒమేగా t. సో x -1/2 cos ఒమేగా. ఓకే, సో మనకేమి ఇక్కడ ఒమేగా అంటే మనకి ఇక్కడ 2 కాబట్టి 2t +5 sin 2t. దిస్ ఈజ్ ద అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్. మనకు కావాల్సిన x అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో దిస్ ఈజ్ ద సింపుల్ హార్మోనిక్ పైన మనకు ప్రాబ్లమ్స్ అడిగితే ఇలాగ అడుగుతాడు అనమాట. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ మీకు మరి ఈ పాయింట్స్ దగ్గర యాక్సలరేషను వెలాసిటీ కనుక్కోమని అనుకోండి, ఇంకేం చేస్తారు మీరు, డిఫరెన్షియేట్ చేయండి అంతే. ఏం చేస్తారు ఇక్కడ, డిఫరెన్షియేట్. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మీకు యాక్సలరేషన్ వెలాసిటీ వస్తుంది ఫస్ట్, అంటే dx/dt వచ్చేస్తుంది. ఏమొస్తుంది, దీన్ని చేస్తే -2 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందా, ఏమొస్తుంది ఇక్కడ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే cos 2 చేస్తే sin 2t వస్తుంది, 2 ఇంటూ sin 2t అవుతుంది, అంటే 2 క్యాన్సిల్ అవుతుందా, -2/2 sin 2t ప్లస్ 10 sin చేస్తే cos 2t. సో దిస్ ఈజ్ ద వెలాసిటీ అనమాట, అంటే dx/dt దట్ ఈజ్ ఈక్వల్ టు -sin 2t ప్లస్ ఇక్కడ 10 అవుతుంది కదా, cos 2t సైన్ చేసి కాస్ వస్తుంది కాబట్టి 10 cos 2t. సో దీనికి యాక్సలరేషన్ కావాలనుకోండి, d2x/ అగైన్ చేస్తారు, sin 2t చేస్తే -2 ఇంటూ cos 2t. ఓకే, ప్లస్ 20 sin 2t sin 2t, కాస్ చేస్తే -sin వస్తుంది. సో కాబట్టి -2 cos 2t మైనస్, ఓకే, sin 2t చేస్తే 2 ఇంటూ sin 2t కాబట్టి 20 అయ్యింది. ఓకే, 20 sin 2t. దిస్ ఈజ్ ద యాక్సలరేషన్.
ఏమిది d²x/dt², అంటే దీని యాక్సలరేషన్ అంటే a అనుకోవచ్చు, వెలాసిటీ అంటే దీన్ని v అనుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఓకే.